అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు ఈ వీడియోలో బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటో బ్రీఫ్గా తెలుసుకుందాం. అలానే నెక్స్ట్ వీడియోస్లో బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మొదటిగా బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? నార్మల్గా మన బ్రెయిన్కి కంటిన్యూస్ బ్లడ్ సప్లై అనేది చాలా అవసరం. మనం పడుకున్నప్పుడు కూడా మన బ్రెయిన్కి కంటిన్యూగా బ్లడ్ ఫ్లో అనేది వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్లడ్ ఫ్లో అనేది ఏదైనా కారణం వల్ల ఆగిపోతుందో వెంటనే వితిన్ సెకండ్స్లోనే ఆ పర్టికులర్ పార్ట్లో ఎక్కడైతే ఆ బ్లడ్ ఫ్లో అనేది ఆగిందో అక్కడున్న బ్రెయిన్ సెల్స్ అనేటివి వెంటనే చనిపోవడం స్టార్ట్ అవుతాయి. జనరల్గా ఈ బ్లడ్ ఫ్లో అనేది 2 కారణాల వల్ల అబ్స్ట్రాక్ట్ అవుతుంది. మొదటిగా వచ్చేసి ఇస్కిమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఆ బ్రెయిన్కి బ్లడ్ తీసుకువెళ్ళే ఆ బ్లడ్ వెజిల్స్ మధ్యలో ఏదైనా ఫ్యాట్ మాలిక్యూల్ కానీ థ్రాంబస్ కానీ ఏదో ఒకటి అబ్స్ట్రాక్ట్ అయ్యి అక్కడ ఆ బ్లడ్ వెజిల్ అనేది బ్లాక్ అయ్యి ఆ పర్టికులర్ పార్ట్కి బ్లడ్ ఫ్లో అనేది స్టాప్ అయిపోతుంది. అండ్ సెకండ్ది వచ్చేసి హెమరేజిక్ బ్రెయిన్ స్ట్రోక్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఈ బ్లడ్ వెజిల్ అనేది హై బ్లడ్ ప్రెషర్ వల్ల రప్చర్ అయిపోతుంది. రప్చర్ అయిపోవడం వల్ల ఇంకా అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న పార్ట్స్కి అంతా బ్లడ్ ఫ్లో అనేది స్టాప్ అవుతుంది. నార్మల్గా మనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కొన్ని వార్నింగ్ సైన్స్ అనేటివి ఉంటాయి. ఇవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ వార్నింగ్ సైన్స్ ఏముంటాయంటే సడన్గా హెడేక్ స్టార్ట్ అవ్వడం, సడన్గా కళ్ళు మసకబారడము, సరిగ్గా మాట్లాడలేకపోవడం, నడవలేకపోవడము, ఇంకా కన్ఫ్యూజన్ స్టార్ట్ అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి వెంటనే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ సిమ్టమ్స్ని మీరు గమనించిన వెంటనే ఎంత వీలైతే అంత ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్ళడం అనేది చాలా అవసరం. ఇప్పుడు మనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. అడ్మిట్ అయిన తర్వాత బయటకు వచ్చాము. ఆ సిమ్టమ్స్ అనేటివి ఎలా ఉంటాయి అంటే మనకు ఏ ఏరియాలో ఆ బ్రెయిన్ స్ట్రోక్ అనేది జరిగింది అండ్ ఎంత ఇంటెన్సిటీతో జరిగింది అనే దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. మనకు మెయిన్గా వచ్చే సిమ్టమ్ వచ్చేసి పెరాలసిస్. దీన్నే మనం పక్షవాతం అంటాం. ఈ పెరాలసిస్కి సంబంధించి ఫిజియోథెరపీ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఆ మేజర్ రోల్ అనేది ఏంటి, ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఎలాంటి స్టేజెస్లో ఉంటాయి అనేది అంతా మనము నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ.